కర్నూలు జిల్లా ఆదోని రాయల్ నగర్ కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. గత 35 సంవత్సరాలుగా తమ కాలనీలో కనీసం శ్మశాన వాటిక కూడా లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో ఎవరైనా మృతి చెందితే అంత్యక్రియలు నిర్వహించడానికి నానాపాట్లు పడాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ కాలానికి ప్రత్యేకంగా శ్మశాన వాటికను కేటాయించాలని కోరుతున్నారు. ఏళ్ల తరబడి వేధిస్తున్న ఈ దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పరంపోగు భూమి అని మిగులు భూమి అని ఒక 58 సెంట్లు ఉంది. ఒక 6 నెలల నుంచి సంవత్సరం నుంచి విఆర్ఓ గారికి కానీ ఎంఆర్ఓ గారికి కానీ అందరూ చెప్తున్నాము. వస్తున్నారు, చూస్తున్నారు, ఆ నోటీసులు ఇచ్చి వాళ్ళకి ఏమైనా పక్కన నోటీసులు ఇచ్చి చేద్దామని పోతున్నారు కానీ ఒక్కరోజు కూడా దాన్ని నిర్ణయించలేదు. ఈ రోజు కూడా వచ్చినారు, చూసినారు, పేర్లని రాసుకున్నారు, పక్కల శ్రేణులని రాసుకున్నారు. అవన్నీ రేసుకేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చి మీకు ఏది ఉంది 58 సెంట్లు ఉంది కదా, 58 సెంట్లు ఎవరు కాకపోతే మీకు ఇస్తామని చెప్పినారు. మాకు కనీసం చనిపోతే పూంచుకోవడానికి కూడా లేదు. ఇక్కడ చనిపోతే మేము ఎక్కడ ఇందిరానగర్ లాస్ట్కు పోయి 20-30 వేలు ఖర్చులు పెట్టుకొని మేము లారీలు పెట్టుకొని పోవడానికి ఇంత స్తోమత కలిగిన ఏరియాలో ఎవరూ లేరు. ఎందుకంటే అందరూ కూలీ పని చేసుకుని తినే వాళ్ళే. అందరూ ఏదో ఇక్కడ స్థలం ఏదో ఫ్రీగా స్థలం ఉండే అప్పుడు రైల్వేది పూంచుకొని ఏదో చేసిన వాళ్ళము. ఇప్పుడు మాకు పోవడానికి కూడా మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. కనీసం ఈ 58 సెంట్లను చూపించండి అని అధికారులు, మున్సిపాలిటీ అధికారులను కూడా కోరినాము. ఒక సంవత్సరం కిందటి నుంచి కూడా అప్లికేషన్ పెట్టినాము, ఎంఆర్ఓ సంతకం పెట్టినాము. ఈ రోజు వచ్చినారు, చూసినారు, నోటీసులు ఇచ్చి దాన్ని ఏముండదు చేస్తాము ఒక వారంలో అని చెప్పినారు. ఇక్కడ ఎవరిది ఏమున్నా వాళ్ళ భూమి మాకు అవసరం లేదు, మాకేముంది 58 సెంట్లు మాకు చూపియండి, దాన్ని మేము చూసుకొని మేము చేసుకుంటాము, కనీసం మాకు పూడ్చుకోవడానికన్నా మాకు అవకాశం ఉంటుంది అనేసి మేము అధికారులు చెప్పినాము. సరే అని చెప్పి అన్ని నంబర్లు రాసుకోపోయినారు. వాళ్ళకి నోటీసులు ఇచ్చి సర్వే చేసి కొలిపిస్తామని మాట ఇచ్చిపోయినారు. వాళ్ళు చేసే మాకు చాలా ఆనందంగా ఉంటుందని మనవి. ఇక్కడ పరంపోగు భూమి అని గత 30 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాను నేను. కానీ శ్మశానానికి స్థలం లేదు. దాని గురించి రెవెన్యూ అధికారులకి కొన్ని అప్లికేషన్ ఇవ్వడం కూడా జరిగింది గత 5 సంవత్సరాల నుంచి. కానీ రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ముందుకు వెళ్ళలేదు. అధికారులను కూడా అడిగాము, ఎమ్మెల్యేలను అడిగారు, మాజీ ఎమ్మెల్యేలను అడిగారు, అందరిని అడిగినా కూడా అదే పరిస్థితి ఉంది. ఈ రోజు మేము ఒక రిక్వెస్ట్ చేస్తే ఆర్ఐ గారికి వాళ్ళు వచ్చేసి మొత్తం ఎంక్వైరీ చేసి పోవడం జరిగింది. వాళ్ళకు కూడా మేము విన్నవించుకోవడం జరిగింది. మీరు ఎటు తిరిగి ఈ మిగులు భూమి ఏదైతే ఉందో 52 సెంట్లు దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి మాకు శ్మశానానికి అందుబాటులో ఉండే విధంగా చేయమని చెప్పేసి ఆర్ఐ గారిని, విఆర్ఓ గారిని, మేము సర్వేయర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేము మా ప్రజలందరూ కూడా ఇదే కోరుకుంటున్నారు. ఇంతకుముందు పడిన ఇబ్బందులు ఇప్పుడు వద్దు. మిగులు భూమి లేకుంటే మేము వేరే ప్రైవేటు స్థలం అమ్మే వాళ్ళు ఉంటే కొని ఇస్తామని కూడా చెప్పారు విఆర్ఓ గారు. అది ఏదైనా ఉంటే మిగులు భూమిలో ఏదైనా ఇష్యూ వస్తే తర్వాత ప్రైవేట్ గురించి ఆలోచిద్దామని మేము చెప్పాము. దానికి మేము వెంటనే వాళ్ళకి వాళ్ళకి నోటీసులు ఇచ్చేసి వాళ్ళ పొలాలు స్థలాలు ఎంత, మిగులు భూమి ఎంత అని మేము క్లారిఫికేషన్ ఒక 10 రోజుల్లో చేస్తామని చెప్పారు. వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ చేశాము. మేము ఎంత తొందరగా వీలుంటే ఎంఆర్ఓ గారు అంత తొందరగా ఈ పరిష్కారం చేస్తే రాబో రోజుల్లో రాయనగర్ వాసుల శ్మశాన సమస్య తీరుతుందని నేను ఆశిస్తున్నాను. గత 30 సంవత్సరాలుగా